హలో ఫ్రెండ్స్, టీ టైమ్ టాపిక్కి స్వాగతం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన టాపిక్తో ఒక మంచి మాటతో నేను మీ ముందుకు. ప్రకృతి తనలో దాచుకున్న ఎన్నో అద్భుతాలలో కొన్నిటిని చూస్తే మన కళ్ళు మనమే నమ్మలేము. రంగుల ప్రపంచం అనగానే ఆకాశంలో ఇంద్రధనస్సు లేదా వికసించిన పూలు గుర్తొస్తాయి. కానీ ఒక పెద్ద సరస్సు, అది మొత్తం స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ లాగా లేదా బబుల్ గమ్ లాగా గులాబీ రంగులో ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కసారి మీరు ఊహించుకోండి, మీరు ఒక హెలికాప్టర్లో కూర్చొని సముద్రం పైన ప్రయాణిస్తున్నారు. కింద చూస్తే ఒకవైపు ముదురు నీలం రంగులో అనంతమైన మహాసముద్రం, దానికి ఆనుకొని దట్టమైన ఆకుపచ్చని అడవి. కానీ ఆ అడవి మధ్యలో మీ కళ్ళను మీరు నమ్మలేనంత ఆశ్చర్యకరమైన ఒక దృశ్యం. సుమారు 600 మీటర్ల పొడవున్న ఒక బ్రహ్మాండమైన నీటి కొలను. ఆ కొలనులో నీళ్లు బ్లూ కలర్లో లేవు, కలర్లెస్గా కూడా లేవు. ఏకంగా ముదురు గులాబీ రంగులో అచ్చం ఒక పెద్ద బబుల్ గమ్ లాగా లేదా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్తో నింపేసినట్లుగా మురిసిపోతూ కనిపిస్తే అది చూసిన వెంటనే ఎవరికైనా ఏమనిపిస్తుంది? బహుశా ఏదైనా ఫ్యాక్టరీ నుండి వచ్చిన కెమికల్స్ ఆ నీటిలో కలిసిపోయాయా, లేక భూమి లోపల ఏదైనా అగ్నిపర్వతం బద్దలై ఆ రంగు వచ్చిందా? ఆ నీరు తాగితే మనుషులు బ్రతుకుతారా లేక చనిపోతారా? ఇలాంటి అనుమానాలు వస్తాయి. చూడడానికి ఇది ఏదో డిస్నీ యానిమేషన్ సినిమాలో లాగా కనిపించే ఒక సరోవరం కల్పన కాదు. ఇది అక్షరాల మన భూమి మీద ఆస్ట్రేలియా దేశంలో ఉన్న ఒక పచ్చి నిజం. దీని పేరే లేక్ హిలియర్. ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి. కొన్ని సరస్సులు వాతావరణం మారితే రంగులు మారుస్తాయి. కానీ ఈ లేక్ హిలియర్ మిస్టరీ ఏంటో తెలుసా? ఇక్కడ నీటిని మీరు ఒక గాజు గ్లాసులో తీసుకున్నా సరే ఆ నీళ్లు అలాగే గులాబీ రంగులోనే ఉంటాయి. అంటే ఇది కంటి భ్రమ కాదు, ఆ నీటికే ఆ రంగు ఉందన్నమాట నిజం. అసలు ఆ నీళ్లు ఎందుకు ఆ రంగులో ఉన్నాయి? దశాబ్దాల పాటు సైంటిస్టులకు అంతు చెక్కని ఆ గులాబీ రంగు వెనుక ఉన్న జీవశాస్త్ర రహస్యం ఏమిటి? ఈరోజు మనం ఈ వీడియోలో నేచర్ చేసిన ఒక అద్భుతమైన మ్యాజిక్ లేక్ హిలియర్ మిస్టరీని పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ప్రకృతి మనకు తెలియకుండా ఎన్ని ఆశ్చర్యాలను దాచుకుందో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. పదండి ఇక వీడియోలోకి వెళదాం. ముందుగా ఈ పింక్ లేక్ ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి. ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్ కోస్ట్ దూరంగా సముద్రంలో మిడిల్ ఐలాండ్ అనే ఒక మారుమూల దీవి ఉంది. చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో ఈ లేక్ హిలియర్ ఉంది. 1802వ సంవత్సరంలో మాథ్యూ ప్లేడర్స్ అనే ఒక ప్రసిద్ధ బ్రిటిష్ నావికుడు ఆస్ట్రేలియా తీర ప్రాంతాన్ని మ్యాప్ చేస్తూ తన ఓడలో ఈ మిడిల్ ఐలాండ్ దగ్గరికి వచ్చాడు. ఆ దీవి ఎలా ఉందో పైనుండి చూద్దామని తన బృందంతో కలిసి ఆ దీవిలో ఉన్న ఒక ఎత్తైన కొండను ఎక్కాడు. ఆ కొండపై నుండి కిందకి చూసిన మాథ్యూ ప్లేడర్స్కు ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే చుట్టూ పచ్చని చెట్టు, ఒక పక్క బ్లూ కలర్ సముద్రం, ఈ రెండిటి మధ్యలో అత్యంత ప్రకాశవంతమైన పింక్ కలర్లో ఒక పెద్ద సరస్సు కనిపించింది. అప్పటి వరకు ప్రపంచంలో ఎవరు అలాంటి సరస్సు అస్సలు చూడలేదు. కిందకి వెళ్ళి ఆ నీటిని రుచి చూస్తే అది సాధారణ సముద్రపు నీటి కంటే 10 రెట్లు ఎక్కువ ఉప్పుగా ఉంది. ఆ సరస్సు అంచుల వెంబడి తెల్లటి ఉప్పు పేరుకుపోయి ఉంది. ప్లేటర్స్ దీనికి తన తోటి సిబ్బంది విలియం హిలియర్ పేరు మీదుగానే లేక్ హిలియర్ అని పేరు పెట్టాడు. కొన్నేళ్ల తర్వాత అక్కడ విపరీతమైన ఉప్పు ఉందని తెలుసుకున్న కొంతమంది వ్యాపారులు ఆ ఉప్పును అమ్ముకుందామని ఆ దీవికి వెళ్ళారు. కానీ ఆ దీవం సముద్రం మధ్యలో ఎక్కడో మారుమూల ఉండటం, అక్కడి వాతావరణం దారుణంగా ఉండటంతో వాళ్ళు అక్కడి నుంచి తేవడం కుదరక ఆ ఉప్పు వ్యాపారాన్ని ఆపేశారు. అప్పటి నుండి ఆ లేక్ హిలియర్ను ఎవ్వరూ టచ్ చేయలేదు. కానీ సైంటిస్టులకు మాత్రం పెద్ద సందేహం మొదలైంది. అసలు ఆ నీటికి ఆ రంగు ఎలా వచ్చింది అని. చూడండి ఫ్రెండ్స్, ప్రపంచంలో గులాబీ రంగులో ఉండే సరస్సులు ఇదొక్కటే కాదు. ఆఫ్రికాలో సెనెగల్లో లేక్ రెడ్బా ఉంది, స్పెయిన్లో లాస్ సెలినాస్ ఉంది. కానీ వాటన్నిటికీ మన లేక్ హిలియర్కి ఒక బ్రహ్మాండమైన తేడా ఉంది. ఆ మిగతా సరస్సులు ఎండాకాలంలో టెంపరేచర్ పెరిగినప్పుడు మాత్రమే గులాబీ రంగులోకి మారుతాయి, మిగతా రోజుల్లో నార్మల్గానే ఉంటాయి. కానీ ఈ లేక్ హిలియర్ అలా కాదు. ఎండాకాలం, వానాకాలం, చలికాలం అనే తేడా లేదు. సంవత్సరంలో 365 రోజులు, లీప్ సంవత్సరం వస్తే 366 రోజులు.
ఈ పింక్ కలర్లోనే ఉంటుంది. ఆఖరికి ఆ నీటిని ఒక బాటిల్లోకి తీసుకున్నా కూడా ఆ రంగు ఏమాత్రం మారదు. సైంటిస్టులు మొదట్లో ఏమనుకున్నారంటే ఆ సరస్సు అడుగున ఉండే ఏదైనా ఎర్రటి రాళ్ల వల్ల ఈ కలర్ రిఫ్లెక్ట్ అవుతుందేమో అనుకున్నారు. కానీ స్కూబా డైవర్లు లోపలికి వెళ్ళి చూస్తే అడుగున నార్మల్ ఇసుక, ఉప్పు మాత్రమే ఉన్నాయి. పోనీ ఈ దీవిలో ఉండే యుకాలిప్టిస్ చెట్ల ఆకులు పడి ఆ ఆకుల్లోని రసాయనాలు నీటితో రియాక్ట్ అయ్యి అలా మారిందేమో అని అనుకున్నారు. ఆ టెస్టులు కూడా చేశారు. ఆ టెస్టులు కూడా ఫెయిల్ అయిపోయాయి. ఇది కాదు, ఆ నీటిలో ఉండే విపరీతమైన ఉప్పు ఏదో రసాయనిక చర్య జరిపి ఉంటుందని దశాబ్దాల పాటు నమ్మారు. కానీ 2015వ సంవత్సరంలో ఎక్స్ట్రీమ్ మైక్రోబయోమ్ ప్రాజెక్ట్ అనే ఒక అంతర్జాతీయ సైంటిస్టుల బృందం రంగంలోకి దిగింది. వాళ్ళు ఆ నీటిలో ఉన్న డిఎన్ఏను స్కాన్ చేసి చెప్పిన నిజం అది విని ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఆ నీరు గులాబీ రంగులో ఉండడానికి కారణం కెమికల్స్ కాదు, వాటికి ప్రాణం ఉంది అని. ఎస్, ఆ పింక్ కలర్ నీటికి ప్రాణం ఉంది. కేన్ మెగ్రాత్ అనే ప్రఖ్యాత జన్యు శాస్త్రవేత్త ఆ లేక్ హిలియర్ నీటిని సేకరించి ల్యాబ్లో అడ్వాన్స్డ్ డిఎన్ఏ ఫ్రీక్వెన్సీని చేశాడు. ఆ నీటిని మైక్రోస్కోప్లో చూసినప్పుడు కంటికి కనిపించని కోట్ల కోట్ల సూక్ష్మజీవులు అందులో ఈత కొడుతూ కనిపించాయట. ఈ లేక్ హిలియర్లో ఉప్పు శాతం ఎంత ఉంటుందంటే మామూలు సముద్రం కంటే 10 రెట్లు ఎక్కువ. మామూలుగా అంత ఉప్పులో ఏ ప్రాణి బ్రతకలేదు, వాటి కణాలు పగిలిపోయి చనిపోతాయి. కానీ కొన్ని రకాల ఎక్స్ట్రిమోఫైల్స్ అంటే ఎలాంటి వాతావరణంలోనైనా బతికే జీవులు అన్నమాట, అక్కడ అవి రాజ్యామేలుతున్నాయట. అందులో ప్రధానమైనది డునాలియోల్గా సెలేనా అనే ఒక రకమైన ఆల్గే. అది నాచు లాంటిది. ఈ ఆల్గే సూర్యరశ్మి మరియు ఉప్పు నుండి తనను తాను కాపాడుకోవటానికి తన శరీరంలోని ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని ఉత్పత్తి చేసుకుంటూ ఉంటుంది. దాని పేరే బీటా కెరోటిన్. మీకు క్యారెట్లు ఎందుకు ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉంటాయో తెలుసా? ఇదే బీటా కెరోటిన్ వల్ల. ఈ డునాలియోల్గా సెలేనా అనే ఆల్గే ఒక న్యాచురల్ సన్స్క్రీన్ లాగా ఆ బీటా కెరోటిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆల్గేలు ఆ సరస్సు నిండా కొన్ని వందల కోటలో ఉండటం వల్లే ఆ సరస్సు అంతా ఒకేసారిగా గులాబీ రంగులో మెరిసిపోతూ కనిపిస్తోంది. ఇది మాత్రమే కాదు, అక్కడ మరో హీరో కూడా ఉన్నాడు. అతనే సాలినిబాక్టర్ రూబర్ అనే ఒక రెడ్ కలర్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా కూడా ఆ ఉప్పు నీటిలో బ్రతకడానికి తనను తాను ఎర్రగా మార్చుకుంటుంది. సో ఇన్ని కోట్ల ఆల్గేలు, ఈ బ్యాక్టీరియాలు ఆ ఉప్పు నీటిలో ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో జీవిస్తూ తమ శరీరంలో ఉత్పత్తి చేసే ఎర్రటి పిగ్మెంట్స్ వల్లే ఆ లేక్ హిలియర్ అంత అందమైన బబుల్ గమ్ కలర్, అదే పింక్ కలర్లో కనిపిస్తోంది. అంతేకాదు, అక్కడ దొరికే ఒక ప్రత్యేకమైన ఆర్కియా సూక్ష్మజీవుల వల్లే మీరు ఆ నీటిని గ్లాసులో తీసుకున్నా కూడా ఆ పింక్ కలర్ అస్సలు పోదు. ఇప్పుడు మిస్టరీ సాల్వ్ కదా. ఆ అందమైన గులాబీ రంగు నీళ్ళలో ఒకసారి వెళ్ళి మనం దూకి ఈత కొడితే ఎలా ఉంటుంది? ఆ నీళ్లు ప్రమాదకరమా అని మీకు డౌట్ రావచ్చు. నిజానికి ఆ నీళ్లు మనుషులు ఎలాంటి హాని చేయవు. అందులో ఉన్న ఆల్గే కానీ బ్యాక్టీరియా కానీ మనుషులకు వ్యాధులను తెప్పించేవి కాదు. పైగా డెడ్ సీలో లాగా ఇందులో ఉప్పు విపరీతంగా ఉండటం వల్ల మీరు ఆ నీటిలో అస్సలు మునిగిపోరు, ఎంచక్కా పైనే తేలుతూ ఉంటారు. కానీ మీరు ఆ నీటిలో ఈత కొట్టలేరు. ఎందుకంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిషేధించింది. లేక్ హిలియర్ అనేది మానవ స్పర్శ తగలని ఒక అద్భుతమైన పర్యావరణ వ్యవస్థ. మనుషులు అక్కడికి వెళ్ళి ఈత కొట్టడం, కలుషితం చేయడం మొదలు పెడితే అందులో ఉన్న ఆల్గే చనిపోవచ్చు. ఆ సరస్సు తన రంగును శాశ్వతంగా కోల్పోవచ్చు. అందుకే పర్యాటకులను ఆ దీవిలోకి అడుగు పెట్టనివ్వరు. మీరు కేవలం టూర్ ఆపరేటర్ల ద్వారా ఒక హెలికాప్టర్ లేదా చిన్న చిన్న విమానాల ఫ్లైట్ బుక్ చేసుకొని పైనుండి మాత్రమే ఆ అద్భుతాన్ని కళ్ళారా చూసి ఎంజాయ్ చేయాలి. కిందకు దిగటానికి ఎవరికీ పర్మిషన్ లేదు. నేచర్ తన అందాన్ని కాపాడుకోవాలి అంటే మనకి ఆ మాత్రం స్ట్రిక్ట్ రూల్స్ ఉండాల్సిందే కదా. మనిషి తన చేతులతో ఎన్ని రంగులు కలిపినా, కంప్యూటర్స్లో ఎన్ని గ్రాఫిక్స్ చేసినా, ప్రకృతి సృష్టించే ఒక బ్రష్ స్ట్రోక్ ముందు అవన్నీ చిన్నబోతాయి. ఆకుపచ్చని అడవికి, నీలం రంగు సముద్రానికి మధ్యలో గులాబీ రంగు బొట్టు పెట్టినట్లుగా ఉన్న ఈ లేక్ హిలియర్ నిజంగా ఈ భూమి మీద ఉన్న ఒక మిస్టీరియస్ ప్లేస్. కంటికి కనిపించే ఒక చిన్న ఆల్గే, ఒక బ్యాక్టీరియా
తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆడుతున్న పోరాటమే ఈరోజు మనకు ఇంత అందమైన గులాబీ రంగు సరస్సును కల్పించేలా చేస్తోంది. సృష్టిలో ప్రతి జీవికి ఒక పర్పస్ ఉంటుంది అనటానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. మరి ఈ మైండ్ బ్లోయింగ్ టాపిక్ లేక్ హిలియర్ మిస్టరీ మీకు ఎలా అనిపించింది? ఆ బబుల్ గమ్ కలర్ లేక్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో మాతో తప్పకుండా పంచుకోండి. ఈ అద్భుతమైన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ట్రావెల్ మరియు నేచర్ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మన భూమి మీద ఉన్న ఇలాంటి మ్యాజికల్ ప్రదేశాల గురించి అందరికీ తెలియాలి కదా. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన టీ టైమ్ టాపిక్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సిద్ధంగా ఉండండి. మరో అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఇక వెళ్ళే ముందు చివరిగా ఈరోజు మంచి మాట. నీపై నీకు నమ్మకం ఉన్నంత కాలం ఏ అడ్డంకి కూడా నిన్ను ఆపలేదు. ప్రయాణం కష్టంగా అనిపించినప్పుడు సాధించబోయే గమ్యాన్ని గుర్తు చేసుకో.